హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నైస్ స్వాగ్ అఫీషియల్ ఛానల్. వెల్కమ్. ఈరోజు అయితే మనం ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం. ఎక్కడికి వెళ్తున్నామో పూర్తిగా వీడియో అయితే చూసేసేయండి. వేదంచర్లో చూడండి, సండే అయినందువలన ఫుల్గా మార్కెట్ ఉంది. బాగా ఈరోజు సందులు పట్టడం లేదు, గొంతులు ఇంత రోడ్డు మీద అల్లం కొత్తిమీరలు కొంటపోతున్నారు. అల్లం కొత్తిమీరలు ఎందుకు కొంటున్నారో కామెంట్ అయితే చేసేసేయండి. బండికి అయితే ముందుగా పెట్రోల్ అయితే పట్టించుకున్నాం 200 రూపీస్ది. అంటే ఆడికి వెళ్ళడానికి అయితే కాదు, జస్ట్ నార్మల్గా ఉండని కదా అని లోకల్లో తిరిగే బండికి అయితే పట్టించేసినాం అనమాట. చూడండి, ఇప్పుడైతే మనం హైవే దిగి కిందికైతే వచ్చేసినాం అనమాట. ఎక్కడికి వచ్చేసినామో కొద్దిసేపట్లో మీ ముందుకైతే తెలిసిపోతుంది. రైల్వే బ్రిడ్జి దగ్గర వచ్చేసామండి. చూడండి, అప్పుడు బ్రిడ్జి ఎలా ఉండేది పైన, ఇప్పుడు కొద్దిగా కింద. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మామిడి తోటలోకి అయితే వచ్చినాం మామిడి పండ్ల కోసం. తోట చూడండి ఎంత బాగుందో, అక్కడక్కడ నీడలు, ఎండలు. మామిడికాయలు అయితే చాలా బాగున్నాయి. చెట్టు మీద పళ్ళు తినాలంటే ఇలా తోటలోకి వచ్చి తినాలన్నమాట. మామిడి పండు తినాలనుకుంటే ఎక్కడైనా తినొచ్చు, కానీ చెట్టు మీద పళ్ళు తినాలంటే మాత్రం తోటలోకి వచ్చి తినాల్సిందే, తప్పదు. చూడండి బాగా కాయలు ఎలా ఉన్నాయో. ఇలాగే మాగినట్టు చూస్తే ఇక్కడ చూడండి, పిచ్చుకలు మామిడి పళ్ళకు బొక్కలు పెట్టకుండా చూడండి ఎలా అయితే కట్టారో, మనుషులు ఉన్నట్టు శబ్దాలు వినిపించేలాగా పెట్టారనమాట. మామిడికాయలు అయితే చాలా బాగున్నాయి. పిచ్చుకలు పాడు చేస్తాయి. అలాగే వర్షాకాలం అయితే స్టార్ట్ అయిందనుకో, మామిడి పళ్ళు ఏంటికి పనికిరావు, కాయల్లో కూడా పురుగులు అనేవి పడతాయి అనమాట. కాబట్టి వర్షాకాలం రాకముందుకే తినేసేయాలి, ఏం తినాలనుకున్నా, ఎంత తినాలనుకున్నా. ఆఫ్టర్ వర్షాకాలం, అదే వర్షాలు పడ్డాయి అంటే గాలికి రాలి కింద పడడం పళ్ళు, ఇంకా పురుగులు ఆటోమేటిక్గా పడతాయి అనమాట. సో వర్షాకాలం రాకముందుకే మామిడి పళ్ళు తినేస్తే బెటర్గా ఉంటుంది అనమాట. మేమైతే ఈరోజు తినేసేయాలని అయితే వచ్చేసినాం. మార్నింగ్ వచ్చినాం కాబట్టి టేస్ట్ అయితే చూడలేకపోతున్నాం. అయితే బాగుంటాయి పళ్ళు అయితే. చూడండి చెట్టుకి ఎన్ని ఉన్నాయో అసలు. ఇవి ఇంకా సన్నగా ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ మామిడికాయలు అన్ని తెంపుకున్నారు, ఇల్లు తెంపుకొని అమ్ముకున్నారు. ఒక రూమ్లో పోసినారు. చూడండి ఇలా ఉన్నాయో, ఒక సైడ్ పళ్ళు, ఒక సైడ్ కాయలు, అన్ని ఎలా అయితే పోసినారో అలా మంచి మంచి చూసి వేసుకోవాలి. ఇవన్నీ మందు గిందు అలాంటివి ఏం లేనివన్నమాట, ఆర్గానిక్గా. బయట మనకు బండ్ల మీద దొరికేటివి అయితే మందులు వేసి అవి వేసి ఉంటాయి. మూతల దగ్గర తెల్లగా ఉంటాయి. పురుగులు పడకుండానే అవి కొట్టింటారు. ఇవైతే ఓకే. మరి ఫ్రెండ్స్, మేమైతే తెంచుకొని తినేసినాం అనమాట. ఇట్లా తోటలోకి వచ్చి తినండి ఎవరైనా తినాలనుకున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.